హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారు అంటే బాగా ఆవిడ విలన్ గా త్రినేని సీరియల్ తో మనకి బాగా పరిచయం అన్నమాట. సో తిలోత్తమ గారు అంటే బాగా తెలుస్తుంది, కానీ నేను మాత్రం పవిత్ర జయరామ్ గారు అంటాను. సో పవిత్ర జయరామ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారితో హాయ్ చెప్తాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు మేడం? ఆల్వేస్ గుడ్. ఓకే, సో కన్నడ నుంచి తెలుగు సీరియల్స్ కి వచ్చారు మీరు. ఫస్ట్ కన్నడ అంటే సీరియల్స్ లోకి వెళ్ళాలి, కన్నడ ప్లాట్ఫామ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బై బర్త్ కన్నడ? లేదు, అంటే నాకు ఇండస్ట్రీకి వస్తానని ప్లానే లేదు యాక్చువల్లీ. నేను ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి, ఒక పని కోసం పని కావాలి అని వెతుకుతున్నా. అప్పుడు ఒక ఫ్రెండ్ నుంచి సిరిగంధ శ్రీనివాసమూర్తి అని నా బాస్, హీజ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అన్నమాట. సో ఆయన దగ్గరకు వెళ్ళాను. అక్కడ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఆర్టిస్ట్గా వచ్చాను. ఓకే, ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అవును, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా చాలా డాక్యుమెంటరీస్ చేశాను. ఈవెన్ కర్ణాటక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అండ్ టూరిజం డిపార్ట్మెంట్కి. సో చాలా డాక్యుమెంటరీ వర్క్ చేశాను. తర్వాత కొంచెం ఎందుకో యాక్టింగ్ చేయాలి అనిపించింది. సో 2012లో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, కన్నడలో చేశారు సీరియల్స్? కన్నడనే. ఓకే, బాగా కన్నడలో మంచి ఫేమ్ ఇచ్చిన సీరియల్ ఏంటి మీకు? నాకు జోకాలిని నా ఫస్ట్ సీరియల్, హీరో చెల్లి క్యారెక్టర్, అది మంచి ఫేమ్ ఇచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 16-17 సీరియల్స్ చేసా. అన్ని మంచి మంచి క్యారెక్టర్ చేశాను అండ్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్యారెక్టర్స్. అక్కడ చేసినా కూడా ఎక్కువ నెగిటివ్ రోల్స్ ఏనా? లేదు, అక్కడ అన్ని చేశాను. కామెడీ కూడా చేశాను, ఏడిపించాను, అందరినీ నవ్వించాను, అన్నీ చేశాను. ఇక్కడ మాత్రం విలన్ గా గుర్తించుకుంది మాత్రం తెలుగులోనే. ఓకే, అంటే తెలుగులో ఇప్పుడు త్రినేని సీరియల్ కాకుండా అంతకు ముందు కూడా మీరు ఒక 2-3 సీరియల్స్ చేస్తున్నారు. సో తెలుగు ప్లాట్ఫామ్ కి ఎందుకు వచ్చారు అసలు? ఎవరు మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు? నాకు యాక్చువల్లీ నిన్నే పెళ్ళాడితే నా తెలుగులో ఫస్ట్ సీరియల్. దానికి ఏంటంటే దాంట్లో అనుష చేసింది. అనుష ఇలా ఒక క్యారెక్టర్ని వెతుకుతున్నాము అన్నప్పుడు తను నన్ను రెఫర్ చేసిందంట, ఇలా ఉన్నారు చూడండి అని. సో నేను అనుషతో ఒక ప్రాజెక్ట్ చేశాను కన్నడలో, రాధారమణ అని. సో అప్పుడు వాళ్ళు నన్ను ఫోటో చూసి ఫేస్బుక్లో నా ప్రొఫైల్స్ అన్ని చూసి తర్వాత నాకు కాల్ చేశారనమాట, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. ఓకే, ఫస్ట్ అంటే సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్? అన్నపూర్ణనే స్టార్ట్, ఇప్పుడు కూడా అన్నపూర్ణలోనే ట్రావెల్ అవుతున్నాను. సో అన్నపూర్ణ అండ్ జీ తెలుగు రెండు నాకు ఇది ప్లాట్ఫామ్ అనమాట తెలుగులో. త్రినేని సీరియల్కి వచ్చేసరికి అంటే మంచి నెగిటివ్ రోల్ అయినా సరే మీకంటూ ప్రత్యేకమైన అంటే తిలోత్తమ అనే పేరుకి అందులో చాలా మంచి గుర్తింపు ఉంది, రైట్? చెప్పుకోవాలంటే అంటే ఆ క్యారెక్టర్ కోసమే కొంతమంది సీరియల్ చూడడం కూడా జరుగుతుంది. సో వాట్ అబౌట్ దట్? యాక్చువల్లీ తిలోత్తమ క్యారెక్టర్ నాకు వచ్చింది అదృష్టం అని చెప్పుకోవాలి. బికాస్ అది వేరే ఎవరో చేయాల్సిన ఒక క్యారెక్టర్ లాస్ట్ మూమెంట్లో అక్కడ ఇదవ్వట్లేదు అని నాకు వచ్చింది. అప్పుడు నేను నిన్నే పెళ్ళాడితే చేస్తున్నా, అది కూడా అన్నపూర్ణ ప్రాజెక్టే కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారు, సరే ఓకే పవిత్రని ట్రై చేద్దాం దీనికి అని. సో దాంట్లో లుక్ వచ్చేసరికి నేను కరెక్ట్గా సెట్ అయ్యాను అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నెగటివ్, ఒక విలన్ అంటేనే ఆ లుక్ వేరేలా ఉంటుంది అని అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఒక రగడ్ లుక్ లేకపోతే ఒక చూస్తేనే నెగటివ్ ఫేస్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ పాజిటివ్ ఫేస్, దాంట్లో ఒక నెగిటివ్ ఉంది అని చూపించింది తిలోత్తమ క్యారెక్టరు. సో ఆ క్యారెక్టర్ని నేను ప్రెజెంట్ ఎలా చేశానో అది ఆడియన్స్ బాగా తీసుకున్నారు. సో అది నా అదృష్టం అని చెప్పాలి. అంటే నిజంగా అంటే కొన్ని సినిమాస్లో కూడా చూస్తే మనము ఫేస్ అంతా పాజిటివ్ గా ఉంటుంది, లోపలంతా నెగిటివిటీ అన్నట్టు ఉంటుంది. సో సేమ్ ఒక సినిమా చూస్తుంటే మనకి ఒక ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇది చూసినా కూడా ఒక మదర్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్ ఫేస్, సాఫ్ట్ కార్నరు, నాన్న ముద్దు బంగారం అనుకొని టక్కమని ఆ విలనిజం చూపించడం. సీరియల్ స్టార్టింగ్ టైంలో మేడం మేము చూసినప్పుడు అనిపించింది, ఈవిడ చాలా అంటే కొడుకుని ఎంత బాగా చూసుకుంటున్నారో అన్నప్పుడు ఎపిసోడ్స్కి వెళ్ళే కొద్దీ ఆ రోల్ అవును, ఆ ఇంట్రడక్షన్ తిలోత్తమని క్యారెక్టర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పుడు ఆడియన్స్ కి షాక్ అవుతుంది, ఓ దీని వెనక ఇలాంటి ఫేస్ కూడా ఉందా ఒకటి అని. చాలా మంది కనెక్ట్ అయ్యారు దానికే. అంటే ఫస్ట్ లో చూసినప్పుడు ఎలా ఉన్నా ఆ నెగిటివ్ క్యారెక్టర్ బయటపడే కొద్దీ చాలా మంది కనెక్ట్ అయిన సిచ్యువేషన్. అవును, అండ్ చాలా మంది తిట్టుకుంటున్నారు కూడా. ఆబ్వియస్లీ నెగిటివ్ రోల్ అంటేనే అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ అంటే నా డ్రెస్ సెన్స్, నా బ్లౌజ్, సాడ్, దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ నాదొక సిగ్నేచర్ మూమెంట్, దానికి కూడా చాలా మంది. అండ్
ఐబ్రో లేపడం, ఇదంతా కొంచెం ఆ మేనరిజం అనేది నేను కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా స్పెషల్గా చూపించినప్పుడే అట్రాక్ట్ అవుతాము. నేను నార్మల్గా ఏదో ఒకటి డైలాగ్ చెప్పాలి వెళ్ళిపోవాలి అనుకుంటే అది అవ్వదు. సో అందుకే. సో ఏంటంటే ఇప్పుడు ఇందులో విషయానికి ఇదే తిలోత్తమ క్యారెక్టర్కి వచ్చేసరికి మీరు అన్నట్టు మీ డ్రెస్సింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీరు చూసారో లేదో మీ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మేడం మీ డ్రెస్ చాలా బాగుంది, శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, ఇలాంటి కామెంట్స్ కూడా చాలానే వస్తుంటాయి. సో ఆ డ్రెస్సింగ్ అనేది మీరు చూసుకుంటారా లేదంటే మీకు? నేను ఇంకొకటి ఏం చేస్తానంటే దేనికి మ్యాచింగ్ నేను చేసుకోను, మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తా. సో ఆ మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ఆ కలర్, ఇప్పుడు ఒక బ్లూ కలర్కి రెడ్ వేసుకుంటా బ్లౌజు, ఒక గ్రీన్ ఉంటే దానికి పింక్ వేస్తా. సో ఆపోజిట్ కలర్ ఏమింది అది అట్రాక్ట్ చేసింది ఆడియన్స్ని. మనం కూడా ఇలాగే ట్రై చేయొచ్చు కదా అని చాలా మంది అన్నారు. నాకు ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా కమెంట్స్ వస్తాయి కదా, మీరు ఎక్కడ తీసుకుంటారు, మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారా, సో అదంతా. అండ్ జ్యువెలరీస్ కూడా హెవీగా వేసుకోకుండా సింపుల్ కాస్ట్యూమ్ రిచ్గా ఉండాలి, యాక్సెసరీస్ కొంచెం సింపుల్గా ఉంటే ఆ లుక్కే వేరే ఉంటుంది. సో అలా. కానీ మంచి ట్రెండ్ అయితే సెట్ చేసేసారు మీరు. శారీస్ కంటే ఒక అమ్మాయిలకి ముఖ్యంగా చూసేదే అది. సీరియల్స్ లో ఎక్కువ అమ్మాయిలు ఏంటంటే జనరల్ గా వీళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు ఏంటి అది చూస్తారు, తర్వాత తను ఏం డైలాగ్ చెప్తుంది తర్వాత చూస్తారు. సో ఒక ట్రెండ్ అయితే ఒక మార్క్ సెట్ చేసేసారు. సో ఈ త్రినయని చేసే హీరో హీరోయిన్ వీళ్ళు కూడా కన్నడ వాళ్ళే అన్న. అవునవును, కన్నడ వాళ్ళు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఇద్దరికి కూడా అంటే ఆ అబ్బాయి పరంగా కూడా ఈజ్ ద నెంబర్ 1, అంటే చాలా బాగా చేస్తాడు తను, అండ్ ఆ అమ్మాయి కూడా అలాగే. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇద్దరు డౌన్ టు అర్త్. ఒక యాటిట్యూడ్ కానీ ఇప్పుడు నేను హీరోయిన్ అది ఏమీ లేదు, మీరు ఏ సీన్ చెప్పినా చేస్తారు. పాప ఆషిక అయితే బిగినింగ్ డేస్లో బరీ రన్ చేయాలి, రన్ వర్షంలో రన్, ఎండలో ఇది చేయాలి. పాప చాలా కష్టపడింది అమ్మాయి. అండ్ ఈవెన్ చందు కూడా చాలా డౌన్ టు అర్త్, అంటే ఒక ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి. అది అతని లుక్ అంటే ఎలా ఉంటుందంటే హీరోది చందుది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మంచి మేనరిజం కనిపిస్తూ ఉంటుంది. అంద వాడు కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు, మంచిగా ఫిట్నెస్ లవ్వర్ వాడు. సో అదంతా కాన్సన్ట్రేట్ చేసుకొని సో ఆ క్యారెక్టర్కి పక్కా సెట్ అయ్యారు ఇద్దరు. అంటే ఈ అమ్మవారు, ఈ పూజ, ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఇప్పుడు జీలో వచ్చే సీరియల్స్ లో కొత్తగా ఉన్న సీరియల్ అది. సో ప్రతి సీన్, ప్రతి కంటెంట్ కూడా దాంట్లో చాలా కొత్తగా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంజన్ గారు రైటర్. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం, ఇప్పుడు ఒకే సీరియల్ అన్ని సీరియల్స్లో అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ త్రినయని అలా కాదు, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. ఒక ఆ పూజ అనేది దాంట్లో ఒక మీనింగ్ ఏంటి అనేది ఆడియన్స్కి చెప్తాము. ఒక పండగ చేస్తాము అంటే దానికి ఎందుకు పండగ చేస్తాము అనేది ఆడియన్స్కి చెప్తాము. సో ఇలాంటి కొత్త కంటెంట్ దానివల్ల ఆడియన్స్కి రీచ్ అవుతుంది బాగా. అంటే ఫ్యూచర్ ఏంటి అనేది ఆవిడకి తెలియడము సీరియల్లో మెయిన్ కంటెంటే. అది బెంగాలీ సీరియల్ అయినా కూడా అది కాపీ చేయకుండా దీంట్లో ఒక కొత్త ఇది క్రియేట్ చేశారనమాట కంటెంట్. సో దానివల్ల ఏమైంది, అండ్ ఇంకొకటి అన్ని సీరియల్స్లో అదే లవ్, అదే డిసప్పాయింట్, అదే ఇద్దరు హీరోయిన్ కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప దీంట్లో ఏమైంది మదర్ సన్కి తీసుకొచ్చి పెట్టారు. అది డిఫరెంట్గా ఉంది. అండ్ తనకి థర్డ్ ఐ ఉంది అనేది ఒకటి, అది కంటెంట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కంటెంట్లో పిల్లల మీద ఉంది. ఆ క్యూట్ పిల్లలు, వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు, ఆ పిల్లలు చాలా అట్రాక్ట్ అయిపోయారు. అంటే ఒక ప్రాజెక్ట్కి అన్నీ ఇలా కలిసి వచ్చినప్పుడే అదొక మంచి ఇది వస్తుంది అనమాట. అంటే నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనుకోవాలి మీరు చెప్తున్నట్టు. అంటే ఒక సీరియల్కి ఏదైనా గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే రొటీన్ అయిపోతుంది, ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసేసి ఏదో చేస్తారు. బట్ ఇప్పుడు గడుస్తున్న కొద్దీ కూడా ఈ సీరియల్ ఇంకా కొత్తగా వెళ్తూనే, ఇప్పుడు ఆ క్యూరియాసిటీని, ఇప్పుడు ఈ రోజు ఒక మనం ఎపిసోడ్ చూస్తే నెక్స్ట్ కట్ చేస్తే ఆ ఎపిసోడ్లో ఏముంటుంది ఏమవుతుంది అని ఆ క్యూరియాసిటీని పట్టుకుంటుంది ఆడియన్స్ అంతే. సో ఇంకేం చేస్తున్నారు త్రినయని కాకుండా? ప్రస్తుతానికి త్రినయని ఒకటే. రీసెంట్గానే కోడలు మీకు జోహార్లు అయిపోయింది ప్రాజెక్టు, అప్కమింగ్ ప్రాజెక్ట్ రావాలి. సో వెయిటింగ్. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్ మీరు ఆల్రెడీ సైన్ చేస్తున్నారు? ఇంకా లేదు. ఓకే, సో తెలుగు కన్నడ రెండు దాంట్లోనూ మీరు యాక్ట్ చేస్తున్నారు. మీకు బాగా నచ్చింది ఏంటి, తెలుగులోనా కన్నడలోనా? నాకు రెండూ నచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు కన్నడ అనేది నా పుట్టిల్లు,
తెలుగు అనేది నా మెట్టిల్లో అనేది డైలాగ్ ఇవ్వాలి. సో నేను ఎప్పుడు అదే అనుకుంటా. ఎందుకంటే అక్కడ పుట్టాము. ఇప్పుడు పుట్టిల్లో మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చుతుంది. మా ఇంటి పిల్ల కదా అంటారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పేరు సంపాదించడం ఉంటుంది కదా, అది మెయిన్ ఒక ఆర్టిస్ట్కి. సో దాంట్లో నేను సక్సెస్ అయ్యాను అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ప్రేక్షకులు అయితే నేను మిమ్మల్ని చాలా అంటే ఒక తెలుగు అంటే తెలుగులో యాక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు. సో కన్నడ తెలుగు చూసుకుంటే మీకు ఎక్కువ ఆదరణ ఎక్కడ లభించింది అంటారు? నాకు ఆల్మోస్ట్ ఇక్కడే. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ అనేది నాకు ఇక్కడే ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి, నాకు ప్లస్ పాయింట్, త్రినైని కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది. సో ఆ డబ్బింగ్ అయిన తర్వాత అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగారు. అక్కడ మీరు చేస్తున్నారు సేమే వాయిస్ మాత్రం డబ్బింగ్ అవుతుంది తప్ప. సో అక్కడ ఇంకా ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు. ఫస్ట్ నేను అన్ని కన్నడ సీరియల్స్ చేసిన, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే సీరియల్ ఆర్టిస్ట్ అంతే. బట్ ఇప్పుడు తిలోత్తమ గారు అంటారు. ఈవెన్ కన్నడలో కూడా తిలోత్తమ గారు కదా ఇది. సో అంత గుర్తింపు అక్కడ కూడా వచ్చింది ఇప్పుడు. సో ఎక్కువ ఉన్నది ఇక్కడే. నా ఫ్యాన్స్ పేజ్ కానీ ఫ్యాన్ ఫాలోవర్స్ కానీ పేజ్ కాకుండా సెపరేట్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయ్యింది. సో అదంతా ఇక్కడే. సో త్రినేని సీరియల్ చూసుకుంటే మీకు బాగా నచ్చింది అంటే, ఇప్పుడు సీరియల్ షూట్ లో అయి ఉండొచ్చు, ఇంకో అంటే మీరు చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు, మీ క్యారెక్టర్ లో అయి ఉండొచ్చు, మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా నచ్చింది అంటే, ఒకటి మన త్రినేని సెట్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మన అందరూ ఆ కోఆర్డినేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉండాలి మెయిన్ టీంలో. ఆ టీం వర్క్ అనేది అప్పుడే మంచిగా రిజల్ట్ కావాలంటే ఆ టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఆ త్రినేని టీంలో ఉంది. అండ్ ఇంకోటి, నేను వేరే సెట్కు కూడా వెళ్తూ ఉంటా గెస్ట్ ఆర్టిస్ట్గా అది ఇది. సో అక్కడ చూస్తా వాళ్ళు రూమ్లో వాళ్ళు ఉంటారు, తినడం కూడా ఏదో ఒక ఇంటి నుంచి తీసుకొచ్చి తింటారు. సో ఇలా ఉంటుంది. కానీ త్రినేనిలో అలా కాదు. లంచ్ బ్రేక్ అంటే చాలు అందరూ గ్యాదర్ అవుతాం. అక్కడ ఏదో మాట్లాడుకుంటాము, అది ఇది సబ్జెక్ట్ ఏదైనా ఒకటి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండడం. సో ఆ టీం వర్క్ నాకు చాలా ఇష్టం త్రినేనిలో. రైట్. ఇప్పుడు చూసుకుంటే త్రినేనిలో మీతో పాటు ఇంకొక నెగిటివ్ రోల్ అంటే ఒక మెయిల్ రోల్, ఆయన కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన అంటే యాక్చువల్లీ దీనికి ముందు తిలోత్తమకి ఆపోజిట్గా పర్సు క్యారెక్టర్ ఉంది. ఆ తిలోత్తమ పర్సు ఉంటేనే అంత హిట్ ఇచ్చింది అది, ఆ పేరు అనేది. సో మధ్యలో ఆ క్యారెక్టరు ఎండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వల్లభ క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ ఎంటర్ అయింది. సో ఓకే, అది కూడా తీసుకువెళ్తుంది ఇది. సో తెలుగు ఇప్పుడు తెలుగులో చేస్తూ కన్నడలో చేస్తూ రెండిట్లో చాలా మీరు బిజీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కన్నడ అయితే చేయట్లేదు, కానీ కన్నడలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను కన్నడ కూడా చేస్తున్నాననే ఫీలింగ్ లో నేను ఉండాలి. సో ఇంత తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్ ఎవరైనా చెప్తున్నారా మీరే? నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు గాయత్రి గారు అని, నా ఫస్ట్ సీరియల్ నుంచి ఆవిడే చెప్తున్నారు. సో నేను ఇంకొకటి రెఫర్ చేయడం కూడా నేను ఆవిడనే, ఎందుకంటే నా మేనరిజంకి ఆ వాయిస్ పక్కా సెట్ అయింది కాబట్టి నేను ఆవిడనే చెప్తున్నారు డబ్బింగ్. సో నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే, అబ్బా ప్రేక్షకులు కొన్ని ఎలా ఇష్టపడతారో కొన్ని కామెంట్స్ కూడా అలా ట్రోల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే బాగా మిమ్మల్ని ట్రోల్ చేసిన మూమెంట్ ఏంటి? రీసెంట్గా నన్ను ఆ చిన్న పాప హ్యాంగ్ చేస్తుంది, అది మంచి ట్రోల్ అయింది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా 4 millions 5 millions వ్యూస్ వచ్చేసింది దానికి, అంతా ట్రోల్ అయింది. కానీ ఆ తిట్టుకోవడంని కూడా నేను ఎంజాయ్ చేస్తా. బికాస్ వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే నేను కరెక్ట్గా అక్కడ చేశాను. నేను ఆ విలన్ అనేది నేను చూపించాను కాబట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా, ఓకేలే నేను మంచి పని చేశాను, మంచిగా వర్క్ చేశాను అయితే. సో విలన్ గా అయితే సక్సెస్ అయిపోయాను అనే ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు సీరియల్స్ అనేవి ఓకే మనకి ఓకే కాబట్టి ఓకే, బట్ సినిమాల్లో చేయాలని అనిపిస్తుందా? ఉంది, సినిమాలు చేయాలని చాలా ఉంది. అండ్ ఒక మూవీ కూడా చేశాను, బుచ్చినాయుడు కంట్రీగా తూర్పు వీధి అని. దాంట్లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. డైరెక్టర్ అయితే నేను అలా పర్ఫార్మెన్స్ చేయగలనా అని ఆయన Day 1 అనుకున్నారు, కానీ ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు.
సో మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కూడా వస్తే చేద్దామని ఉంది, కానీ కరెక్ట్గా నా బిజీ డేట్లో మూవీ వస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ మీకు డేట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఫిక్స్ అయి ఉంటాయి. సో ఏమీ చేయలేకపోతున్నా మూవీస్ని. పవిత్ర జయరాం. జయరాం అనేది మీ నాన్న పేరు. ఓకే, అంటే మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది. వద్దు, ప్రేక్షకులు మీ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో అయిపోయిందంటే షాక్ అవుతారు. అవును, నాకు యాక్చువల్లీ నా మ్యారేజ్ డేటే మర్చిపోయాను నేను అంటే మీరు అనుకోవాలి. అయితే నాకు పాప బాబు కూడా ఉన్నారు. సో పాప వచ్చి BBA పక్కన కాలేజీలోనే చదువుతుంది, హైదరాబాద్ బిజినెస్లో. నేను అదే అనుకున్నా, పాప కాలేజీకి ఏమైనా తీసుకెళ్తున్నారా వీళ్ళు అని. సో అండ్ బాబు ఉన్నాడు, 22 years ఓల్డ్ అబ్బాయి. పాపకి ఇప్పుడు 19 years. సో మ్యారేజ్ అనేది ఎప్పుడు అయింది, ఎప్పుడు పోయింది, హ్యాపీగా ఉన్న లైఫ్లో అంతే. పోయింది మీన్స్ అంతే అది. సో ఇంత అంటే చూడండి, అంటే షాక్ అవ్వద్దు, మేడం కి మ్యారేజ్ అయింది. ఫ్యాన్స్ అందరూ పాపం. లేదు, నాకు కామెడీ ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతూ ఉంటారు, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా. నేను అవునా, ఇంకా ఆఫర్ వస్తుందా, ఆఫర్ వస్తుందా, మిమ్మల్ని చూస్తే ఆబ్వియస్లీ అనుకొని నేను లోపల ఎంజాయ్ చేయడం. ఓకే ఓకే అంటే మెయింటైన్ చేసుకున్నాను నేను కూడా కొంచెం. సో మీకు అంటే ఇలా వస్తే మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? మీకు దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేసా మేడం మీరు? నేను అక్కడ అలా ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను కామెడీగా తీసుకుంటా. అది పాప వాళ్ళ దురదృష్టం. అది మీ పాప ముందు ప్రపోజ్ చేస్తే ఇంకేం లేదు అంతే. నా పాపతో కాలేజీకి వెళ్తే మీ సిస్టర్ అని అడుగుతారు, అందుకే తను నన్ను తిడుతుంది, నువ్వు వస్తే శారీలో రా, నువ్వు శారీ కట్టుకొని నా మమ్మీ అనుకొని రా, లేదంటే నువ్వు రావద్దు అని. బట్ నా బాబు అయితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఏదైనా మదర్ ఎప్పుడు మీరే కదా వాళ్ళని చూసింది, సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఫీల్ ఉండడంలో తప్పలేదు. సో స్కూలింగ్, కాలేజ్ ఈ ఏజ్ కు అంటే మీరు చూడ్డానికే అసలు ఇంకా షాక్ అవ్వకూడదు. యాక్చువల్లీ నాకు ఎడ్యుకేషన్ అనేది అంత లేదు. సో 10th అయింది, 11th అయ్యాకనే పెళ్లి చేసేసారనమాట. ఇంట్లో వాళ్ళు చేసేసారు, మీరు లవ్ మ్యారేజ్ కాదా? దాంట్లో అప్పుడు అంత ఫ్రీడమ్ మాకు లేదు. సో 11th క్లాస్ అంటే 15-16 ఏజ్కే పెళ్ళి అయిపోయింది నాకు. సో ఎడ్యుకేషన్ అనేది అక్కడే. అంటే తర్వాత సీరియల్స్ లోకి వచ్చారా, అంటే ఈ ఫీల్డ్ కి వచ్చారా ఆఫ్టర్ మ్యారేజ్? యాక్చువల్లీ అది చాలా పెద్ద స్టోరీ అన్నమాట, అంతా చెప్పడానికి ఇక్కడ అందుకే దాన్ని షార్ట్ చేసి కొంచెం ఉండాలి కదా. అంటే అక్కడ మ్యారేజ్ లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా, లైఫ్ ఏమైనా కావాలి. సో పల్లెటూరు నుంచి బెంగళూరుకి వచ్చి చాలా కష్టపడ్డాను. అప్పటికే కిడ్స్ ఉన్నారు? ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఇంకా తీసుకొచ్చాను, నా మమ్మీ డాడీని కూడా నాతో పాటే తీసుకొచ్చేసాను, ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు కావాలి నాకు అని. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళని నేను చూసుకోవాలి కదా, దానికి ఏమైనా చెయ్యాలి. ఎడ్యుకేషన్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఏమీ చదువుకోలేదు, ఏమీ రాదు, ఏం చేయాలి అన్నప్పుడు సో కొన్ని రోజులు హౌస్ కీపింగ్ కూడా నేను హౌస్ కీపింగ్ చేశాను. అండ్ గార్మెంట్స్ ఉంటాయి కదా, గార్మెంట్స్లో పని చేశాను. తర్వాత ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీని, అంటే నేను చదువుకున్నది తక్కువ అయినా సో నాలెడ్జ్ బాగుంది, మంచిగా చదువుకునేదాన్ని అయినప్పుడు. సో ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీగా కూడా పనిచేసా. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే ఒక ఆడదాన్ని ఒంటరిగా ఉంది అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్. అది అలాంటి ఎంతెంత ప్రాబ్లమ్స్ వస్తుందో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకొని వచ్చాను. కానీ ధైర్యం ఉండాలి, ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. ఎవ్వరు ఏమనుకున్నా నా లైఫ్ ఇలా సింగిల్ గా ఉంటున్నారు అన్నప్పుడు ఇలాంటి సిచువేషన్స్ ఇంకెక్కువ. అది కూడా అప్పుడు ఇంకా నాకు ఎంత ఏజ్, 22 ఏజ్. సో అన్ని ప్రాబ్లమ్స్ సరే అన్నీ వదిలేసుకొని వచ్చి ఏం చెయ్యాలి. అప్పుడు ఫుడ్కి కూడా ప్రాబ్లం అయిపోయింది, పిల్లలకి పెట్టాలి ఫుడ్, మమ్మీ డాడీకి పెట్టాలి, ఏం చేయాలి అన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు కన్నడ ప్రభ అని ఒక న్యూస్ పేపర్ ఉంది అక్కడ, ఆయనకి కాల్ చేశా. నాకేం చేస్తారో నాకు తెలీదు, నాకు ఒక వర్క్ కావాలి అంతే, నేను పని చేయాలి అన్నప్పుడు నా బాస్ నంబర్ ఇచ్చారు, సిరిగంధ శ్రీనివాసమూర్తి. ఆయనకి కాల్ చేశా. ఆయన పాప గుల్బర్గాలో ఎక్కడో ఉన్నారు డాక్యుమెంటరీ షూటింగ్లో. సో అక్కడికి వచ్చి ఆయన ఏమన్నారు, రేపు మార్నింగ్ జయనగర్ 4th బ్లాక్లో ఉండమ్మా నువ్వు, నేను వస్తాను, నేను పికప్ చేసుకుంటాను అన్నారు. బెంగళూరుకి వచ్చిన, సార్ జయనగర్ 4th బ్లాక్ ఎక్కడ ఉంటుంది సార్ అన్న.
మెజెస్టిక్ వెళ్ళు, మెజెస్టిక్ నుంచి ఎక్కడికి వెళ్ళు. సార్ మెజెస్టిక్ ఎక్కడే ఉంటుంది సార్ అంటే అంత ఇదన్నమాట. ఏమంటే ఏమీ తెలీదు, ఏమంటే ఏమి ప్రపంచ జ్ఞానమే నాకు తెలీదు. ఇప్పుడు ఏమి ఇంత మాట్లాడుతున్నానో అప్పుడు ఏమీ తెలియదు నాకు, అంతా ఇది. సో ఓకే ఫైన్, వాళ్ళు వీళ్ళని అడిగి కండక్టర్తో అడిగి సో వెళ్ళి 4th బ్లాక్లో వెయిట్ చేస్తున్నా. ఆయన మార్నింగ్ 5 o'clock వస్తానన్నారు. 5కే అక్కడ ఉన్నా నేను. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 12 అవుతుంది, ఆయన రాలేదు. కానీ నేను అక్కడే ఉన్నా. ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్. తర్వాత మళ్ళీ 1:30, 2 o'clock కనెక్ట్ అయింది ఫోన్. అయ్యో అమ్మ సారీ అమ్మ, నేను నైట్ వచ్చాను, పడుకోపోయాను, నేను వస్తున్నా ఉండు అని వచ్చి పికప్ చేసుకుని ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు. నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ అవుతావు, నీకున్న పేషెన్స్ అది. నువ్వు నిజంగా ఇప్పటి వరకు నువ్వు వెయిట్ చేసావు అంటే సో నువ్వు ఎక్కడికో వెళ్తావు అని నా మమ్మీతో కూడా చెప్పారు అది. సో ఆయన ఆ రోజు అన్నారు, తీసుకువెళ్ళారు డాక్యుమెంటరీ షూటింగ్కి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఆయన ఏంటంటే బుక్స్ ఇచ్చారు, చదువుకో, చదువు 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 అంతే. అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అది ఇది ఉంటుంది కదా, అక్కడ వెళ్ళేవాళ్ళు మేము షూటింగ్ కోసం. సో అక్కడ వాళ్ళు లైఫ్ స్టైలు అంతా చూసిన తర్వాత అరే నాదేంట్రా ప్రాబ్లము, జస్ట్ చిన్నది నాదంతే. నేను అప్పటి వరకు నాదేమో పెద్ద ప్రాబ్లము, పెద్ద స్ట్రగుల్లో ఉన్నాను అనుకోను. నో, అదేమీ లేదు. వాళ్ళ ముందు నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను నేను ఇంకా అనుకొని నేను ఫీల్ అయ్యాను. సో అదంతా చూసి 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 ఏమైంది, ఓ సమాజంలో ఇలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి. సో అదంతా నేర్చుకుని సో ఇప్పుడు వరకు వచ్చి నిలబడ్డాను. సో ఇంత ఫేస్ చేశారు మీరు. ఎప్పుడు అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల కోసమైనా, లేదంటే నేను ఫ్యూచర్లో నాకైనా ఉండడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు వరకు అనిపించలేదు. ఈ 3 years బ్యాక్ వరకు నాకేం అనిపించలేదు. 3 years నుంచి జరిగింది వేరు లైఫ్లో. బట్ అప్పటి వరకు నా ప్రపంచం నా పిల్లలే, నా పేరెంట్స్, వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటే చాలు, నా నోట్లో వచ్చే మాటలు వేరే ఉంటుంది అది. సో దానికోసం ఏంటంటే ఎవరిని నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని నమ్మను, ఎవరిని నమ్మొద్దు. నేనైతే నా లైఫ్ అయింది అంతవరకు నేను అలాగే ఉన్నా అంతే. సో పేరెంట్స్ ట్రై చేయడం మళ్ళీ ఇంకొకసారి లేదు. పేరెంట్స్ ఏంటంటే నా ఇష్టమే, మొత్తం నా డిసిషన్ ఏంటో అది అంతే. కానీ ఫీల్ అయ్యేది లోపల. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తూ ఉంటే అబ్బా నేను ఇలా అయిపోయానే, అది వస్తుంది అది. సో అలా అప్పుడు ఫీల్ అయ్యేది తప్ప తర్వాత వాళ్ళేంటి కొట్లాడుకుంటూ ఉంటారు, నేను హ్యాపీగా ఫ్రీ బర్డ్ లా ఉన్నారు కదా. సో ఇది అంటే మనకి మ్యారేజ్ ఎంత ఇంపార్టెంట్, తర్వాత సిచ్యుయేషన్ అన్ని చూసి వద్దు నేను హ్యాపీగా ఉన్నాను కదా అనుకొని నేను ఫీల్ అయ్యేదాన్ని అంతే. ఇంకా అలాగే అనుకోవాలి. బట్ అంటే నాకు మీరంటే పర్సనల్గా ఇష్టం కాబట్టి పవిత్ర గారు ఎప్పుడూ బాగుండాలి కాబట్టి, అంటే ఫ్యూచర్లో మనతో పాటు పిల్లలు ఎంతవరకు ఉంటారు అనేది మనం ఎవరు ఆన్సర్ చేయలేం. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఇంకొక 3-4 years మనతో ఉంటారేమో, తర్వాత వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఎలా వెళ్తూ ఉంటుంది లైఫ్ అంతే. అవునండి. ఇంకొకటి మీలో ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీలా చాలా మందికి తెలిసి తెలియక ఒక చిన్న ఏజ్లో మ్యారేజెస్ చేయడం వల్ల ఎంతో మందికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏదైనా చిన్న మెసేజ్ ఇవ్వమంటే మీరేం చెప్తారు? నా గురించి ఒక మాట చెప్తా. నేను కూడా సూసైడ్ ట్రై చేసుకున్నా, నేను ఓపెన్గా చెప్తా. ఎందుకు అంటే ఏమీ తప్పు చేయలేని పరిస్థితిలో కొందరు వచ్చి నీ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తట్టుకోలేము అది. సో ఆ టైంలో నేను ట్రై చేశాను. కానీ నా మమ్మీ నాకు ఒక మాట చెప్పారు, ఇది నీ లైఫ్, నీకు నువ్వే ఆన్సర్ ఇచ్చుకోవాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఆన్సర్ ఇవ్వరు. సో నీకోసం నీ పిల్లలు ఉన్నారు, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పిన తర్వాత సో నాకు నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఎవ్వరు ఏం మాట్లాడినా ఒక్కటేంటంటే కేర్ చేయకూడదు అంతే. ఎవరైనా నీ క్యారెక్టర్ గురించి అవును నేను అదే ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా తీసుకొచ్చి నాకు పెడతావా? లేదు కదా అంతే. నా ఫుడ్ నేను సంపాదించుకుంటున్నా, నేను తింటున్నా, దానివల్ల నీకేంటి స్వామి వచ్చింది, నీదెంతో అది చూసుకో. వాళ్ళది చాలా ఉంటుంది కానీ ఇంకొకరి గురించి మాట్లాడాలని ఆలోచిస్తారు. అలాంటి సిచ్యుయేషన్ నాకు చాలా వచ్చింది. ఈవెన్ వేరే వాళ్ళు కాదు, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళే అంటారు, అలా మన వాళ్ళే అంటారు. అన్నప్పుడు వాళ్ళకి ఏం లేదు,
పోరాబా నీ పని నువ్వు చూసుకో అని మన లైఫ్ మనం చూసుకోవాలి అంటే లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అది తప్ప నీకు ఇంకేం ఉండదు. అది చేసుకొని ఉండు. నువ్వు హ్యాపీగా సక్సెస్. ఇక నేను చదువుకున్నానా, అయినా నా దగ్గర కారు ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర మంచిగా. ఇప్పుడు నేను తీసుకున్నంత పేమెంట్ ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నారు లేదు కదా, మంచి పేమెంట్ నేను తీసుకుంటున్నా. చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మేము ఎలా ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అండ్ నలుగురికి హెల్ప్ చేయి, అది ఎక్కడో నీకు పనికి వస్తుంది, అది చేసుకొని వెళ్ళాలి తప్ప ఒకరిని చూసి మాట్లాడుకోవడము, యాటిట్యూడ్ చూపించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అనేది నా దగ్గర కూడా నేను తీసుకోను. సో అలా ఉంటే హ్యాపీగా సక్సెస్ అవుతాము. ఎవరి మాట వినకండి, ఎవరికి కేర్ చేయకండి, అంతే. సో మేడం ఇంకొక విషయం, ఇప్పుడు ఫ్యూచర్లో మీ ప్రాజెక్ట్స్ ఏవైనా అయి ఉండొచ్చు. ఇప్పటివరకు అన్ని సీరియల్లో కొన్ని ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చారు. సో మీకు ఇంకా అంటే మంచి పాజిటివ్ రోల్స్ ఏమైనా చేయాలనిపిస్తుందా? చాలా, అయ్యో వస్తే నేను హ్యాపీగా. అది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ అని కాదు, ఒక మంచి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది మంచిగా చేయాలనేది నాకు. ఒక చిన్న క్యారెక్టరే అని లేకపోతే ఒక పిచ్చిగా ఇది బిహేవ్ చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ని కూడా మంచిగా చేయాలి. క్యారెక్టర్ ఇస్తారు, అది మంచిగా చేసి చూపించాలి తప్ప మంచి క్యారెక్టర్ కావాలి అని నేను అనుకోను, అంతే. సీరియల్స్లోకి వస్తున్నప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్ ఒకటి ఉంటుంది, అంటే వీళ్ళకి కొంచెం వెనక బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో, ఏవో కమిట్మెంట్స్ ఉంటాయి, ఎలా వస్తుంది లేకపోతే ఈ కార్, లేకపోతే ఎలా వస్తుంది వీళ్ళకి ఇదంతా అనేది ఒకటి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎవరితో? చాలా ఫేస్ చేశాను నేను, అదే అంటున్నా. నేను చాలా మాట విన్నాను, నేను చెప్పలేకపోతున్నాను తప్ప. నువ్వు ఇండస్ట్రీ అంటేనే మాట్లాడుకునేది అదే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత కష్టపడుతుంటాము, ఏం చేస్తుంటాము, ఎవరికి కనిపించదు. మనది కలర్ఫుల్ లైఫ్ మనది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి, అబ్బా వీళ్ళు ఏదో చేసుకొని సంపాదిస్తున్నారు అంటారు. వాళ్ళు ఇప్పుడు అలాంటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు, ఉన్నారు, చేస్తారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కాకుండా మీరు నిజంగానే ఇప్పుడు సీరియల్స్ లోకి రావడానికైనా, మీకు ఈ ఆఫర్స్ రావడానికైనా అలాంటి సిచ్యువేషన్స్, అలా కమిట్మెంట్స్ అడగడం ఏం తెలుసా, నా ఫస్ట్ ఏంటంటే నేను చేసింది ఇది వన్ డే ఆర్టిస్ట్గా నేను చేశాను. ఫస్ట్ నేను కన్నడలో నేను స్టార్ట్ చేసిందే వన్ డే ఆర్టిస్ట్గా. అక్కడ పేమెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వెళ్ళానా, ఓకేలే ఫుడ్ ఇచ్చారు కదా, ఏదో ఒకటి చేసుకొని వచ్చేద్దాం పని అని. సో అలా ఉన్నప్పుడు నాకైతే నా కెరియర్లో ఎక్కడ కూడా అలాంటి నేను ఆఫర్ ఇలా చేస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే మాత్రమే, ఇప్పటి వరకు బై గాడ్ గ్రేస్ టచ్వుడ్ నాకు రాలేదు. ఎందుకంటే కన్నడలో నేను పర్ డే 2 సీరియల్స్ 3 సీరియల్స్ చేసేదాన్ని. అంటే అక్కడ ఏంటంటే మంచి గుర్తింపు వచ్చింది, పవిత్ర జయరాం ఉన్నారు, ఈ క్యారెక్టర్కి తను సెట్ అవుతుంది, కాల్ చేయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పేమెంట్ డిమాండ్ చేయను, అస్సలు పేమెంట్ డిమాండ్ చేయను. నాకేంటి, ఒక పని చేస్తున్నా, దానికి ఎంత ఇస్తారో ఇవ్వండి మీరు, అది మెయిన్ వాళ్ళకి కావాల్సింది. సో అందుకే ఏంటంటే, సో నువ్వు ఇక్కడ బిజీ ఉన్నావు కదా, సరే ఓకే. ఆ తర్వాత పేరు వచ్చింది, ఆ పేరు వల్ల పిలవడానికి స్టార్ట్ చేశారు. సో అండ్ ఇంకొకటి, నేను మాత్రం అలా నా లైఫ్లో అలా ఉంది, కానీ నేను చూశాను కదా చాలామంది ఆర్టిస్టులు అదేలా వెళ్తూ ఉంటుంది. నేను అందుకే ఎవరైనా ఒక ఆడవాళ్ళు వచ్చి నేను ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నాను, మీరేం వద్దమ్మా, ఎక్కడైనా వెళ్ళి పని చేసుకో, ఎందుకు ఇండస్ట్రీ, నీకు డేర్ ఉందా, నీకు నేను ఏమన్నా ఫేస్ చేస్తాను అనే ధైర్యం ఉందా, అడిగినా కూడా మనం ఆన్సర్ ఇచ్చే విధానం వేరు ఉంటుంది. కానీ ధైర్యం లేకపోతే మనం ఇక్కడ ఏమీ చేయలేము. నేను అందుకే చెప్పింది, ఎవరు ఏం మాట్లాడుకున్నా అది వదిలేసుకొని నువ్వు స్టెప్ పెడతాను అంటే మాత్రమే నీకు, లేదంటే అది ఈ ఇండస్ట్రీని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది ఉంది. ఓన్లీ ఇండస్ట్రీలే కాదు, కానీ అక్కడ కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇక్కడికన్నా వేరే చోటనే ఎక్కువ ఉంటుంది అలాంటివి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయింది అంటే అది చాలా ఈజీ అయిపోయింది. సో దానివల్ల కొంచెం హర్ట్ ఫీల్ కూడా అవుతుంది. కానీ ఏం చేద్దాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అది కూడా మనం మాట్లాడడం తప్పే. ఇప్పుడు ఒకరికి వాళ్ళ సిచ్యుయేషన్ వల్ల అలాంటి పనులు చేస్తుంటారు, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏమో ఉంటుంది, అది ఎవరికి తెలిసి ఉంటుంది కదా, మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో జీలో త్రినేని సీరియల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో త్రినేని తర్వాత మీకు బాగా నచ్చిన సీరియల్ ఏంటి జీలోనా? యాక్చువల్లీ
ఆల్మోస్ట్ నేను సీరియల్స్ చూడను, ప్రోమోస్ అయితే చూస్తూ ఉంటాను నేను. దాంట్లో నాకు మన ఊహలు గుసగుసలాడే నేను ఎక్కువ ప్రోమో చూస్తూ ఉంటా. తను చాలా బాగా చేస్తారు అక్కుల్. అకుల్ అంటే పర్ఫార్మెన్స్ అనేది కన్నా ఆ కంటెంట్ నాకు నచ్చింది. ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి ప్రోమోస్ అయితే చూస్తూ ఉంటా. అలాగని వేరే ఛానల్ ప్రోమోస్ కూడా చూస్తుంటా, ఎందుకంటే కొన్ని చాలా బాగుంటాయి కంటెంట్స్, చూస్తూ ఉంటా అది. ఎందుకంటే మీలా అంటే మీ అత్త అమ్మ అంటే పేరెంట్స్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఆఫర్స్ నిజంగానే వాళ్ళ అవుట్ఫిట్ వాళ్ళకి నచ్చిన, లేదంటే వాళ్ళ రోల్ వాళ్ళకి నచ్చిన ఛాన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మంది అలా క్లిక్ అయిన వాళ్ళే కదా. సో ఇప్పుడు చూసుకుంటే జీలో మీ సీరియల్ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు మీ సీరియల్ కింద 90 ప్రోమో కింద 90 కామెంట్స్ వస్తాయి. సో ఈ కామెంట్స్లో మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి, ఎప్పుడైనా చదివారా? ఫస్ట్ ఈ తిలోత్తమని చంపేయండి అంటారు. సో అలాంటి ఆల్మోస్ట్ నెగటివ్ కమెంట్స్ వస్తాయి తప్ప పాజిటివ్ కమెంట్స్ ఏం రాదు. ఓకే, ఎందుకు రాదు? మీ డ్రెస్సింగ్ గురించి వాటి గురించి అంటే అది ఏం చేస్తారంటే నా పర్సనల్ దాంట్లో పెడతారు, నా ప్రొఫైల్లో పెడతారు, కానీ ప్రోమోస్లో మాత్రం అంత మంచి కమెంట్స్ పెట్టారు, ఓన్లీ నెగటివ్గానే చెప్తూ ఉంటారు. పంపించరా అది తిలోత్తమని పంపించరా ఫస్ట్. కానీ మరి అసలు ఏంటంటే కొన్ని ఇలా గాల్లో లేపడం మీరు ఇందాక అన్నట్లు అలాంటివి చూస్తే ఖచ్చితంగా ట్రోల్ అయితే విపరీతంగా చేస్తారు. ఇప్పుడైతే చాలా అవుతుంది ట్రోల్. సో జీ కాకుండా ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్ నుంచి కూడా మీకు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే సో వాళ్ళు ఏంటంటే మంచి క్యారెక్టర్స్ కూడా ఆఫర్స్ చేస్తున్నారు, మంచి పేమెంట్ కూడా ఆఫర్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, జీ అంటే డే 1 నుంచి ఇక్కడే వస్తున్నాను కాబట్టి ఇంకా వేరే ప్లాట్ఫామ్ అని అనుకోలేదు, చూద్దాం ఫ్యూచర్లో. రైట్. సో చూసుకుంటే ఇప్పుడు తెలుగు కన్నడ రెండు అయిపోయాయి మీకు. అంటే ఇప్పుడు హిందీలో కూడా మంచి సీరియల్స్ అవి డబ్ చేస్తున్నాం మనము. సో డబ్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అంటే అక్కడి సీరియల్స్ ఇక్కడ తీసుకొచ్చి డబ్బింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మన సీరియల్ కన్నడలో డబ్బింగ్ అవుతుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం అంత బాగుండదు. సో తెలుగు సినిమాలు చూస్తారా? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన పర్ఫార్మెన్స్ మూవీస్ చాలా చూస్తా. ట్రిపుల్ ఆర్ చూసారా? చూసా. అండ్ బ్రహ్మానందం గారు నాకు ఆయన అంటే ఒక రెస్పెక్ట్ చాలా. సో సీరియల్లో అయితే మంచి మదర్ రోల్లో ఒక ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. తిలోత్తమ గారికి అలా ఉండడం ఇష్టమా, ట్రెడిషనల్లో ఉండడం ఇష్టమా, లేదంటే ఒక వెస్ట్రన్ లుక్లో కనిపించడం ఇష్టం? పవిత్రలాగా ఉండడం ఇష్టం. పవిత్రలాగానే ఉంటా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీ మంచి అంటే మీ టైంని నా కోసం మీరు అడిగిన వెంటనే స్పెండ్ చేశారు. టైం ఉంది కాబట్టి చెప్పాను, టైం లేదంటే చెప్పలేదు. అంటే మీలో మంచి కామెడీ సెన్స్ ఉంది అసలు. నాకు ప్రతిదానికి ఒక పంచ్ లాగా ఇలా పడిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీ త్రినేని సీరియల్ నిజంగా ఇప్పుడు ఆల్రెడీ టాప్ రేటింగ్లో ఉంది, ఇంకా మంచి సీరియల్కి మంచి రేటింగ్ వచ్చి మీకు ఇంకా మంచి ఆఫర్స్ వచ్చి సో మిమ్మల్ని మేము పెద్ద స్క్రీన్లో పెద్ద ప్లాట్ఫామ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి మన తిలోత్తమ గారితోటి మన స్పెషల్ చిట్ చాట్ అన్నమాట. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.